నక్సలిజాన్ని పూర్తిగా మట్టుబెట్టేశాం. సీమాంతర తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో తుదముట్టించేశాం. మన భారతదేశం శాంతి భద్రతలకు నిలయం. ఇక మీదట తుపాకీ మోతలు వినపడవు. ఇక్కడ నెత్తుటేర్లు నిషిద్ధం అని సగర్వంగా ప్రకటించుకున్న మోదీ సర్కార్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో దాన్ని ఒకటిగా మార్చుకుంది. జనాన్ని ఒప్పించి మెప్పించి మూడోసారి పవర్లోకి వచ్చింది. కానీ ఉగ్రవాదం అణిచివేత విషయంలో ఈసారి స్ట్రాటజీ మార్చుకోక తప్పదా? కాశ్మీర్ అంశంపై విధాన నిర్ణయాల్లో పునఃసమీక్ష తప్పదా అనేది తాజా సందేహం. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టిన వేళ మూడోసారి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న సమయాన కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతోన్న శుభతరుణాన దేశమంతా బంగారు భవిత కోసం ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్విగ్న క్షణాన దేశపు ఉత్తరాగ్రాన సుందర కశ్మీరాన అదిగో మరోసారి రగిలింది తీవ్రవాద జ్వాల. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం మళ్లీ పెట్టరేగింది. టూరిస్టులే టార్గెట్ గా ఒక బస్సును గురి చేసుకుని దారుణానికి పాల్పడ్డారు మిలిటెంట్లు. కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై విరుచుకుపడ్డారు టెర్రరిస్టులు. మొహాలకు మాస్కులేసుకుని తెగబడ్డ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొదట డ్రైవర్ కు బుల్లెట్ తాకడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. హాహాకారాలతో మారుమోగిపోయింది ఘటనా స్థలం. బస్సు లోయలో పడిన తర్వాత కూడా కాల్పులు కొనసాగించి మారణహోమానికి పాల్పడ్డారు టెర్రరిస్టులు. కొందరైతే చనిపోయినట్లు నటించి ప్రాణాల్ని కాపాడుకున్నారు. అదొక పీడకల భయానక దృశ్యమంటూ ఆ భీతి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు బాధితులు. सभी लोगों को एकदम जो है चोट लगा हुआ था और फायर होता रहा. तब भी जो है 10-15 मिनट तक और फायर हुआ. घर में 4 लोग थे. ये चारों लोग ये है कि सुरक्षित हैं. हमारे चोट लगा हुआ है सबको, लेकिन ठीक है. ప్రాథమిక సమాచారం ప్రకారం మొదట దీనొక ప్రమాద ఘటనగా భావించారు అధికారులు. తేరుకున్న తర్వాతే తెలిసింది ఇది తీవ్రవాదుల దుశ్చర్య అని. అవును, ఈ పాతకానికి పాల్పడింది మేమే అంటూ బాహాటంగా ప్రకటించుకుంది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్. ఇది లష్కర్-ఏ-తోయిబాకు అనుబంధ తీవ్రవాద సంస్థ. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం రోజునే ఒక దారుణాతి దారుణంతో స్వాగతం చెప్పాలని, ఆ విధంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వానికి ఝలక్కివ్వాలని, మోదీ దూకుడుకు సడన్ బ్రేక్ వేయాలని, కశ్మీర్ మీద తమదే ఆధిపత్యమని చాటి చెప్పాలని సీమాంతర టెర్రరిస్టులు ఇచ్చిన సాలిడ్ సిగ్నల్. కశ్మీర్ ఘటన వెనుక నేరుగా పాకిస్తాన్ తీవ్రవాద మూకల ప్రమేయం ఉందని తేలిన వెంటనే అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ పోలీసులతో కలిసి దర్యాప్తు షురూ చేసి హంతకుల కోసం వేటను ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఉగ్రమూకల ఆచూకీ కోసం కశ్మీర్లోని 4 జిల్లాల్లో డ్రోన్లతో గాలింపు మొదలైంది. ఇటువంటి గంభీరమైన వాతావరణం కశ్మీర్లో కనిపించడం దాదాపు 2-3 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి. సో భూతల స్వర్గంలో మళ్లీ భయం తప్పదా? అందాల లోయలు కల్లోలం రిపీట్ అవుతుందా? కశ్మీర్ జనజీవితాల మీద, ఛాయాది దేశంతో ద్వైపాక్షిక సంబంధాల మీద $1 మిలియన్ సందేహాలు మొదలైనట్టేనా? టెర్రరిజం మీద కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపక తప్పదా? తప్పకుండా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం రోజున మేము ఉన్నామని చూపెట్టుకోవటానికి చేసిన యాక్షన్ అనవసరంగా కొంతమంది భారతీయులను చంపేశారు. దాని గురించి ఇల్వీలు వస్తుంది. పాకిస్తాన్కి చెడ్డ పేరు వస్తుంది మన దేశంలో. మనం ఏం సంబంధం పెట్టుకోమని చెప్తున్నాం. పాకిస్తాన్ కొన్ని సంవత్సరాల వరకు చైనాని, అమెరికాని అందరిని వాడి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చేటప్పుడు చేయలేకపోతుంది. అందువల్ల ఎలా చూడాలంటే పాకిస్తాన్తో మనకు శాంతి తొందరగా వస్తుందంటే రాదు. తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి జవాబు భారతదేశం బలంగా ఉండాలి. భారతదేశం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. పాకిస్తాన్తో ఇంకో 100 సంవత్సరాలు కూడా ఇలా జరగవచ్చు. రేపో మాపో ఏదో క్రికెట్ మ్యాచెస్ అయ్యి ఆడితే తగ్గుతాదని లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం కశ్మీర్ గొడవ లేకపోతే పాకిస్తాన్ ప్రజలు అసలు మీరు ఎందుకున్నారు, మనకు విరోధి లేని దేశం అని అడుగుతారు. కాబట్టి విరోధం సృష్టించటం, ఆ విరోధం ఇంకా ఉన్నదని చెప్పుకోవటం, కాశ్మీర్లో ఎంత శాంతిగా ఉండేదా, ఎంత డెవలప్మెంట్ అయినా ఇంకేదో గొడవలు జరుగుతుందని ప్రపంచానికి ఇక్కడ ప్రజలు చూపెడటానికి చేసిన ప్రయత్నం తప్పకుండా భారతదేశం అలర్ట్గా ఉండాలి. వాస్తవాధీన రేఖకు చాలా దూరంలో ఉన్న రియాసీ జిల్లాలో సహజంగానే టెర్రరిజం ఆనవాళ్లు తక్కువ. 20 ఏళ్లుగా ప్రశాంతంగానే ఉన్న రియాసీ జిల్లాలో 2022 మే నెలలో టెర్రరిస్టులు తెగబడ్డారు. వైష్ణోదేవి యాత్రకెళ్తున్న బస్సులనే బాంబులు పెట్టి 4 యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నారు. రాజౌరి, పూంచ్ లాంటి సరిహద్దు జిల్లాలనే కాకుండా అంతర్గతంగా కూడా నిఘా పెంచి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరాన్ని గ్రహించాయి భద్రతా దళాలు. 2 సాయుధ లష్కరే మిలిటెంట్లను స్థానికులే పట్టుకొని చావుబాది పోలీసులకు అప్పగించిన ఘటన కూడా ఇక్కడే జరిగింది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగానే ఇప్పుడు మళ్ళీ ఇదే జిల్లాలో సీన్ రివర్స్ అయింది.
జనంలో మళ్లీ మృత్యు భయం మొదలైంది. 2021 తర్వాత జమ్మూలోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో చెప్పుకోదగ్గ తీవ్రవాద ఘటన ఏది నమోదు కాలేదు. అంతకుముందు తరచూ వినిపించే ఎన్కౌంటర్ల మోత కూడా లేనేలేదు. ఇండియా పాక్ సరిహద్దుల్లో ఈ రెండు జిల్లాల మీదుగానే 200 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ విస్తరించింది. కొండలు, కోనలు, అడవులు ఎక్కువగా ఉండే రియాసీ జిల్లా భౌగోళిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని టెర్రరిస్టులు కొంతకాలంగా ఇక్కడే నక్కి ఉన్నారట. పొరుగు జిల్లాలైన రాజౌరి, పూంచ్లోకి చొరబడ్డానికి సిద్ధంగా ఉన్నారట. సో ఏ క్షణాన్నైనా మళ్లీ విరుచుపడినా పడొచ్చు, నెత్తుటేర్లు పారించినా పారించవచ్చు. పైగా ఇలాంటివే మరిన్ని దారుణాలకు స్కెచ్ చేశాం, త్వరలోనే దాడులు చేస్తాం, ఇంతకంటే బలంగానే కొడతామని ఓపెన్ గానే హెచ్చరించింది లష్కరే తోయిబా ఫ్రెండ్లీ మిలిటెంట్ సంస్థ TRF. అంటే ఇంతకంటే భయపడుతోన్న, భీతి గొలుపుతోన్న అంశం ఏంటంటే త్వరలో ప్రారంభం కాబోతోన్న అమర్నాథ్ యాత్ర. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అత్యంత పవిత్రమైన మంచులింగాన్ని దర్శించుకోవడం కోసం దేశవ్యాప్తంగా ప్రయాణం గడుతున్నారు యాత్రికులు. జూన్ 29 నుంచి మొదలయ్యే అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథుని దర్శనానికి వస్తారన్నది అంచనా. మార్గమధ్యంలో 100కు పైగా లంగర్లు, తాత్కాలిక నివాసం కోసం వేలాది టెంట్లు, 1,50,000 మందికి భోజన వసతి, ఇలా ఏర్పాట్లలో నిమగ్నమైంది స్థానిక యంత్రాంగం. ఇప్పుడు ఈ తీవ్రవాదుల దుశ్చర్య కారణంగా అమర్నాథ్ యాత్రికుల భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. పైగా అమర్నాథ్ యాత్రికులే తీవ్రవాదులకు సేఫ్ టార్గెట్లు. అమర్నాథ్ యాత్రను విచ్ఛిన్నం చేసే కుట్రలు గతంలో అనేక సార్లు జరిగాయి కూడా. 2000వ సంవత్సరంలో పహల్గావ్లో అమర్నాథ్ యాత్రా మార్గంపై లష్కరే తోయిబా మిలిటెంట్లు కాల్పులు జరిపి ఏకంగా 32 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీరిలో 21 మంది యాత్రికులు, మిగతా వాళ్లు ఇక్కడ దుకాణాలు పెట్టుకున్న ముస్లింలు. 2001 జూలై 20న అమర్నాథ్ టెంపుల్ సమీపంలోని శేష్నాగ్ సరస్సు దగ్గర బాంబులు పెట్టి 13 మందిని చంపేశారు. మరుసటి ఏడాది జూలై 30న లష్కరే గ్రూప్ కి చెందిన అల్ మన్సూరియన్ మిలిటెంట్లు జరిపిన ఊచకోతకు 11 మంది చనిపోయారు. ఆ తర్వాత 2006లో శ్రీనగర్ సమీపంలో రాజస్థాన్ కు చెందిన బస్సు మీద జరిగిన గ్రెనేడ్ అటాక్ లో మందుపాతర పేలి 5గురు, 2017 జూలై 10న గుజరాత్ కు చెందిన 8 మంది యాత్రికులు మృత్యువాత పడ్డారు. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేస్తూ గతంలో 7 సార్లు విరుచుకుపడ్డ మిలిటెంట్లు ఇప్పుడు మళ్లీ అటువంటిదే ఏదైనా కుట్రకు ప్లాన్ చేశారా అని సందేహిస్తోంది కేంద్ర ఇంటెలిజెన్స్. యాత్రకు సమాయత్తమవుతున్న భక్తజనానికి ప్రాణభయం లేదన్న భరోసానివ్వాల్సిన బాధ్యత మోదీ మూడో సర్కార్ మీదే ఉంది. మరి ఆ భూతం బతికే ఉంది. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న కాశ్మీరం మళ్లీ శబ్దం చేస్తోంది. లోయలో కల్లోలం రిపీట్ అవుతోందా అనే భయాల్ని పుట్టిస్తోంది. జమ్మూలో చెలరేగిన అలజడిని మోదీ కొత్త సర్కార్ ఎలా చూస్తోంది? గతంలో సుస్థిర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని రేపటి రోజున సంకీర్ణ ప్రభుత్వంలో పునఃసమీక్షిస్తారా? ఉగ్రవాదం అణిచివేతపై స్క్రీన్ ప్లే మళ్లీ మార్చేస్తారా? కొత్తగా కొలువుదీరిన కేంద్ర సర్కార్ సగటు కాశ్మీరీకి ఇవ్వబోయే భరోసా ఏంటి? నరేంద్ర మోదీ 3.0 గ్రాండ్ గా షురూ అయింది. ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేశారు. సౌత్ బ్లాక్ లో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. కిసాన్ నిధి విడుదలపై తొలి సంతకం చేశారు. రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నారు. మరిన్ని విధాన నిర్ణయాల్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలంటూ అన్ని మంత్రిత్వ శాఖలకు హుకుం జారీ చేశారు. అయితే ఈ 100 డేస్ ప్లానింగ్ లో జమ్మూ కాశ్మీర్ ని ప్రధానంగా చేర్చుకోక తప్పేలా లేదు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రం వేసిన ముందడుగు ఆ రాష్ట్రం మనుగడనే మార్చేసింది. ఈ నిర్ణయం తర్వాత తీవ్రవాద చర్యలు తగ్గాయని, శాంతి భద్రతలు కంట్రోల్లోకి వచ్చాయని, పాలనాపరమైన మార్పులు కూడా జరిగాయని, కశ్మీరీలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా రాసిచ్చింది మోదీ సర్కార్. అంతా ప్రశాంతం అనుకుంటుండగానే మళ్లీ అలజడి రేగింది. మళ్లీ ఉగ్రవాదపు ఆనవాళ్లు భయపెడుతున్నాయి. పాకిస్తాన్ ప్రయత్నం చేసిన పబ్లిక్ సపోర్ట్ కూడా తగ్గిపోయింది కాశ్మీర్లో. ఎందుకంటే ఎంతో ప్రోగ్రెస్ అయి ఉంది కాశ్మీర్. పక్కనున్న పాకిస్తాన్తో కంపేర్ చేస్తే అసలు కంపారిజన్ లేదు. అది వాళ్ళకే తెలుసు. చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు కాశ్మీర్కి. డెవలప్ చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగున్నది అని తెలిసి చాలా వరకు శాంతి వచ్చింది. పూర్వం 40-50 సంవత్సరాలు పాకిస్తాన్ అక్కడ కొంతమంది ముఠాదారులను మేపటం, వాళ్ళతో బాంబులు చేయించటం, వాళ్ళతో చేయటం చాలా వరకు తగ్గింది. ఎందుకంటే భారతదేశం కూడా క్షమార్పణ లేకుండా పట్టి వాళ్ళకి శిక్షలు వేస్తుంది. కాబట్టి మనం ఎలా చూడాలంటే అలజడులు జరుగుతూ ఉంటాయి, కానీ మనం ప్రిపేర్డ్ ఉండాలి. మావోయిస్టుల సేఫ్ హెవెన్ అనుకున్న ఛత్తీస్గఢ్ ని, బస్తర్ దండకారణ్యాన్ని వరుస ఎన్కౌంటర్లతో మారుమోగించి ఒక్కో విడతలో
పదుల సంఖ్యలో నక్సలైట్లను విగతజీవులుగా మార్చిన మోదీ సర్కార్ మళ్లీ ఛాన్స్ ఇస్తే మరో ఏడాదిన్నరలోగా ఇండియాను నక్సల్ ఫ్రీ కంట్రీగా ప్రకటించేస్తామని చెప్పుకుంది. సీమాంతర ఉగ్రవాదం వేళ్లూనుకున్న జమ్మూ కాశ్మీర్ సైతం ఇక మీదట శాంతి నిలయమే అనే సంకేతాలిచ్చింది కేంద్రం. ఇన్నాళ్లు కల్లోలానికి కేరఫ్గా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు భూతల స్వర్గమన్న పేరును మళ్లీ సార్థకం చేసుకుంది. టూరిజం పరంగా కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తోంది. ఇటీవలి కాలంలో కశ్మీర్కి పోటెత్తే పర్యాటకుల సంఖ్య ఏకంగా 300% పెరిగింది. ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను కూడా స్వాధీనపరుచుకుంటామన్న వ్యాఖ్యలతో సరిహద్దుల్ని మళ్లీ వేడెక్కించారు హోంమంత్రి అమిత్ షా. మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే దాకా వెళ్లాయి బీజేపీ పెద్దల స్టేట్మెంట్లు. తీరా ఎన్నికలు ముగిసి ప్రజా తీర్పు బయటకొచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే కశ్మీర్లో దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడి తర్వాత కశ్మీరే కాదు కేంద్రం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సో కశ్మీర్లో ఉగ్రవాదం ఇంకా చచ్చిపోలేదు, మన చెంతనే పొంచి ఉంది, కబళించడానికి సమయం కోసం నక్కి నక్కి చూస్తోంది. ఇట్స్ క్లియర్. Yes, absolutely. They are here. You have seen this in Punch. You have seen this in Mender. It has not died. They are still there. You see, the point is not only election. I am afraid. I hope they take care of the Amarnath Yatra, that nothing like this happens. And I'll request every person of the state to see that that Yatra goes peacefully. That carries a message to all that we are not part of this terrorism and we'll never be part of this terrorism. తాజా అలజడికి అసలు కారణం ఉగ్రవాద ముఠా ది రెసిస్టెన్స్ ప్రైమ్. దీని మీదే స్పెషల్ గా ఫోకస్ పెట్టేశాయి కేంద్ర నిఘా సంస్థలు. వాళ్ళ మూవ్మెంట్స్ మీద భూతద్దం పెట్టేశాయి కశ్మీర్లో భద్రతా బలగాలు. 4 ఏళ్ల కిందట టెర్రర్ స్టార్టప్ గా మొదలై లష్కరే తోయిబా ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో తిష్టవేసి ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న టీఆర్ఎఫ్ సంస్థను గత ఏడాదే నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. 4 యువకుల్ని మోస్ట్ వాంటెడ్ గా కూడా ప్రకటించింది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని కొందరు బీజేపీ లీడర్లను చంపుతామని టీఆర్ఎఫ్ సంస్థ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈసారి అమర్నాథ్ యాత్రలో రక్తం చిందించబడును, దీనికి మేము గ్యారంటీ అంటూ 2022 మేలో బహిరంగ హెచ్చరిక చేసి కేంద్రాన్ని సవాల్ చేసిన చరిత్ర కూడా ఉంది టీఆర్ఎఫ్ కి. ఇప్పుడు మళ్లీ అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాద మూకలు కన్నేశాయా? అదే నిజమైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా అనే భయాలు కేంద్రంలో కొత్త సర్కార్ను అటెన్షన్ మోడ్లోకి తెచ్చేశాయి. సో మరికొన్నాళ్ల పాటు అది కలల కాశ్మీరం కాదు, కల్లోల కాశ్మీరమే అన్నమాట.